భాగ్యనగరం రోడ్లు నరకానికి నకళ్లుగా మారుతున్నాయి. గుంతలమయమైన రోడ్లు వాహనదారుల ప్రాణాలు తీస్తున్నాయి. కూకట్పల్లి వై జంక్షన్ లో రోడ్డుపై గతుకుల కారణంగా ఓ విద్యార్థి బైక్ అదుపు తప్పింది. ఎంటెక్ స్టూడెంట్ అరుణ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థి గాయపడ్డాడు. అధ్వానమైన రోడ్ల కారణంగా ఇప్పటివరకు 7 చనిపోయారు. నగరంలో రోడ్ల పరిస్థితి రోజు రోజుకు అధ్వానంగా మారుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. నగరంలో రోడ్లపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టూ వీలరే కాదు, నడుచుకుంటూ వెళ్లాలన్నా కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితులు నగరంలో ఉన్నాయి. తాజాగా కుకట్పల్లి వై జంక్షన్ వద్ద జరిగిన సంఘటన ఇది ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. ఎందుకంటే రోడ్డు టూ వీలర్ ఒక వ్యక్తి అరుణ్ కుమార్, సోమేష్ కుమార్ వీళ్ళిద్దరు కూడా బైక్ పై వస్తున్నారు. ప్రస్తుతం మనం వై జంక్షన్ వద్ద ఉన్నాం. ఇదే వై జంక్షన్ స్పాట్ వద్ద ఉదయం 7 గంటల ప్రాంతంలో బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు మరొక బైకుని తప్పించబోయారు. ఎదురుగా మనం చూసిన ఒక పెద్ద భారీ గుంత కూడా కనబడుతుంది. ఆ గుంతను తప్పించబోయారు. ఇంతలో యాక్టివా, టూ వీలర్ యాక్టివా వచ్చింది. వెంటనే సడన్ బ్రేక్ వేశారు. డిస్క్ బ్రేక్ కావడంతో ఒక్కసారిగా బండి జారడం జరిగింది. వెంటనే వెనకాల బైక్ పై వెనకాల కూర్చున్న అరుణ్ కుమార్ సోమేష్ కుమార్ పైనుండి కింద పడి అతను తలకు తీవ్ర గాయం కావడం జరిగింది. అతను సంఘటనా స్థలంలో ఇక్కడికిక్కడే చనిపోవడం జరిగింది. మరొక బైక్ నడుపుతున్న వ్యక్తి సోమేష్ కుమార్ మాత్రం సేఫ్గా ఉన్నాడు. అతనికి స్వల్ప గాయాలు మాత్రమే కాయాయి. ఇంత పెద్ద భారీ ఎత్తున గుంతలు ఉన్నాయి కాబట్టి టూ వీలర్లు వెళ్లాలన్నా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం. కూడా రోడ్లపైన ఎంత భారీ స్థాయిలో రోడ్లు గుంతలు ఉన్నాయనేది, బస్సు వెళ్లాలన్నా ఇబ్బందే, టూ వీలర్లు వెళ్లాలన్నా ఇబ్బందులు పడే పరిస్థితి చోటు చేసుకుంది. ఇదే ప్రాంతంలో సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఈ సంఘటనలో అరుణ్ కుమార్ చనిపోయాడు. అయితే రోడ్లు, గతుకుల రోడ్లు, ఒకవైపు దుమ్ము ధూళి, మరొక వైపు ట్రాఫిక్, ఈ మూడింటి సమస్య ద్వారా ఒక్కసారిగా ఈ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. బైకు తప్పించబోయి, ఎదురుగా వస్తున్న బైకు తప్పించబోయి అరుణ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణం మాత్రం గతుకుల రోడ్లు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. బాలానగర్ నుండి వచ్చే రోడ్డు ఇది. మనం చూస్తున్నాం బాలానగర్ నుండి కుకట్పల్లి వైపుకు వెళ్లే దారి. ఈ దారిలో అతను టర్న్ అవుతున్న సమయంలో గుంతను గమనించలేదు. పక్కనే ఉన్న యాక్టివా బైక్ అతను సడన్ బ్రేక్ వేయడం ద్వారా ఒక్కసారిగా ఈ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. దీంతో అతను బండి స్కిడ్ అయిపోయి ఒక్కసారిగా అతను కింద పడి తలకు తీవ్ర గాయాలు కావడం ద్వారా అతను చనిపోవడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు మరిన్ని చోటు చేసుకుండా ఉండేలాగా వెంటనే రోడ్లకు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ మనోహర్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.